ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్ మియాపూర్ 2 డిపోలో జరిగినటువంటి వనభోజనాల కార్యక్రమంలో సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట పెట్టుకోవాలన్నారు. బస్సులో సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ కోరారు. విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేసిన ఉద్యోగులను సజ్జనార్ సన్మానించారు. అది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్కి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ చేసి వాళ్ళు ఒక ఉల్లాస కల్పించడానికి ఈ రోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మన సిబ్బంది కూడా చాలా ఉల్లాసంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మా సిబ్బంది ఈ మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ చేయడంలో చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి, మన యాజమాన్య తరపు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన సిబ్బందితో పాటు మహిళా ప్రయాణికులు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు కూడా బాగా మనము ఈ ఒక స్కీమ్ నుంచి పొందారు. వాళ్ళందరూ కూడా మా బస్సులో ప్రయాణం చేసి అందుకు కూడా వాళ్ళ పేరు అభినందిస్తూ, మన సిబ్బందితో మాట్లాడిన చాలా మంది మహిళలు కూడా వచ్చి వాళ్ళు ఆసుపత్రి ప్లస్ వాళ్ళ ఆరోగ్య సమస్య గురించి కూడా విజిట్ చేస్తారని చెప్పి తెలిసింది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. సో దాని భాగంగా కూడా మహిళలు మన బస్సులో ప్రయాణం చేసినప్పుడు ఇప్పుడు కూడా కొంత మన కండక్టర్స్, డ్రైవర్స్ తోని ఈ ఒక జెరాక్స్ ఐడి కార్డు చూపించడము, కలర్ ఐడి చూపించడము, లేదంటే ఐడి లేకుండా ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల చాలా ఒక ఘర్షణమైన వాతావరణం ఏర్పాటు చేయడం జరుగుతుంది.